హలో అండి, అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అండి నేను పెసరపప్పు మెంతాకు ఫ్రై చేస్తున్నానండి. పెసరపప్పునండి కుక్కర్లో కాకుండా విడిగా గిన్నెలో మనం ఉడకెట్టుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇలా బాగా మెత్తగా కాకుండా కొంచెం ఇలా తీసుకుందాము. ఇది తీసుకుని వడగట్టుకుంటున్నానండి. మళ్ళీ ఇదే వాటర్ కొన్ని వచ్చినా కూడా టేస్ట్ బాగుంటుందండి. వాటితో నేను చారు పెడతాను నేను ఇప్పుడు. ఓకే అండి, చూడండి ఇక్కడ నెయ్యి వేసుకున్నానండి చారుకి తాలింపుకి. ఇక్కడేమో నూనె వేసుకున్నాను. ఇక్కడ నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. మీడియం సైజ్ ఆనియన్, మళ్ళీ మెంతాకు, చిల్లీ, ఎల్లుల్లిపాయలు, కొత్తిమీర, ఎండుమిరకాయలు, పచ్చిమిరకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం మనం. చూడండి, ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర, కొంచెం పసుపు, ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు. చూడండి, కరివేపాకు అన్నీ, ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి తాలింపు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు వేసేసి వేయించేసుకున్నామండి. ఇవి ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నామండి. నూనె కాగిపోయిందండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు అండి. మిరపకాయలు వేసుకున్నాను, పచ్చిమిరకాయలు. మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నానండి. ఇది కూడా చాలా తొందరగా అయిపోతుందండి ఫ్రై మనకి. కొంచెం సాల్ట్ వేసుకున్నానండి, ఒక 1/2 స్పూన్ పసుపు. 1 నిమిషం పాటు వేయించుకున్నామండి వీటిని. ఇది చూడండి, కళ్ళుప్పు వేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు. చూడండి, ఒకసారి తిప్పేసుకుందాం మనం. చూడండి, మెంతాకు తీసేసుకున్నాను నేను. ఇదొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు వేగిపోయినాయండి. మనం పప్పు నీళ్ళు పోసేసుకుందాం మనం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి ఎప్పుడును. కొంచెమైనా కూడా చాలా టేస్ట్ వస్తుందండి. చూడండి, చింతపండు వేసేసుకున్నాను నేను. మళ్ళీ ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసుకోండి, పర్లేదు, మనకి మరిగిపోతాయి కదా. హైలో పెట్టేసుకుందాము. ఇది బాగా వేగాలండి, లేదంటే మనకు కొంచెం చేదు వస్తుంది, పచ్చివాసన కూడా వస్తుంది. చూడండి, చారులోకి 1 స్పూన్ కారం వేసుకున్నాను. మెంతికూరలో కూడా 1 స్పూన్ కారం వేసుకున్నానండి. ఇప్పుడు మనం పెసరపప్పు వేసేసుకున్నామండి. ఒకసారి తిప్పుకున్నాము. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుందామండి. ఒక 2 మినిట్స్ ఉడికితే మనకి రెడీ అయిపోతుందండి. ఇక్కడ చారు కూడా మరిగిపోతున్నాయి, అయిపోతాయి మనకి. కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుందండి, జిగిరి. నేను వేసానండి ఇంత ముక్క, స్కిప్ అయింది అది. చూడండి, ఇక్కడ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుని దించేసుకున్నామండి. చూడండి ఎంత బాగుందో. వేడివేడి అన్నంలో నెయ్యి, పప్పు ఇది వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. చపాతీకి కూడా బాగుంటుందండి ఇది. చూడండి, రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, చారు కూడా రెడీ అయిపోయింది. నేను కొత్తిమీర వేసేసుకున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఈ రెసిపీ బాగుంటుంది.
ఈ చారుతో ఈ కూర నంచుకొని తిన్నా బాగుంటుందండి రైస్లోకి. ఓకే అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. బాయ్ అండి, బాయ్ బాయ్.